హలో, అందరికీ నమస్కారం. ప్రణాళి గారు, రమేష్ బాబు గారు, వేణుగోపాల్ గారు, సుబ్బారావు గారు, అమరేంద్ర గారు, ఆదినారాయణ గారు, అందరూకి నా హృదయపూర్వక నమస్కారాలు. సభకు ఇచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఇంత మాట్లాడిన తర్వాత నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నేను నా పర్స్పెక్టివ్ చెప్తానంటే నేను ఏ ఉద్దేశంతో వెళ్ళాను ఏదనేది. నా ప్రయాణంలో భాగంగా చూసినప్పుడు మ్యాప్లో నేను చూసినప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నేను వెళ్ళలేదు. అంటే 120 దేశాల వరకు వెళ్ళినప్పుడు గత 25 ఏళ్ళుగా ఎందుకు వెళ్ళలేదని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. ఎందుకు వెళ్ళలేదంటే ఎవరు వెళ్ళరు, అంటే ఇట్ ఈస్ అ నెగ్లెక్టెడ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. సెంట్రల్ అమెరికా అనేది నేను ఎక్కడ కొద్దిగా చూస్తాను, ఏంటి ఏమైనా ఉందా దాని మీద లిటరేచర్ అది అంటే చాలా తక్కువ ఉంది. సో ఖచ్చితంగా సెంట్రల్ అమెరికా వెళ్ళాలి అని అనుకున్నాను. అక్కడి నుంచి అది 2022లో వెళ్ళాను. ఆ తర్వాత ట్రావెలింగ్ స్టైల్ గురించి చాలా అనాలిసిస్ చేశారు. నాకు తెలియని విషయాలు చాలా చెప్పారు సుబ్బారావు గారు, వేణుగోపాల్ గారు, మృణాలి గారు. అంటే సైకాట్రిస్ట్గా వెళ్ళానా లేదా అనేది నేనే ఆలోచిస్తూ కూర్చున్నాను. సైకాట్రీ నుంచి కొద్దిగా బ్రేక్ తీసుకుందామని చేసిన ట్రావెలింగ్ ఇది. అంటే నేనంటే ఇంత ప్రొలిఫిక్గా వెళ్ళటం అంటే 25 సంవత్సరాలుగా చేశాను కాబట్టి ఎంతో ఎక్కువ చేసినట్టు కనిపిస్తుంది. కానీ ప్రతి సంవత్సరం మీరు ఒక పార్ట్ ఆఫ్ యువర్ డైరీ దానికి పెట్టుకుని చేస్తుంటే అక్యూములేట్ అవుతుంది. అంటే మీరు రకరకాల మిలియనర్స్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే ఒకటే రోజు ఏదో జాక్పాట్ కొడతారు. కొంతమంది ఎవ్రీ ఇయర్ కొద్దిగా చేసుకుంటే బికమ్ ఏ మిలియనర్ ఇన్ 25 years అట్లా అనమాట నా ట్రావెల్. అయితే ఓపెన్ మైండెడ్నెస్ గురించి 2 మాటలు చెప్తానండి. అంటే సైకాట్రిస్ట్గా అంత అనాలిసిస్ నేను చేయగలిగానా, నేను చూశానా, నన్ను నేను సైకాట్రిస్ట్గా చూశానంటే చూసుకోలేదు. కాకపోతే ఒక క్వాలిటీ ఏంటంటే వినటం. చెప్పింది మనం కలిసినప్పుడు కొంతమంది మాట్లాడతారు, కొంతమంది వింటారు. అంటే నేను వింటాను, ఎక్కువగా వింటాను. ఇంకొకటి అడుగుతాను క్వశ్చన్స్, అంటే వాళ్ళకి సెన్సిటివిటీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతాను. వాళ్ళు నా గురించి అడిగినప్పుడు నేను చెప్తాను. సో అట్లా కాన్వర్జేషన్ అనేది డెవలప్ అవుతుంది. దాంట్లోంచి మీకు ఇవన్నీ కంట్రీస్ గురించి తెలుసుకోవాలంటే మీరేమీ పెద్ద పెద్ద గ్రంథాలు చదవక్కర్లేదు, మీరు దాని గురించి హిస్టరీ బుక్స్ చదవక్కర్లేదు. మీరు రోడ్డు మీద నడుస్తా మనుషులతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. ఇంకొకటి ప్రస్తావన ఏంటంటే, ఇప్పుడు విమానాల్లో తిరిగితే మీకేమీ తెలియదు, పక్కన ఉంటాయి, అది కరెక్ట్. అది అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ వచ్చాము, హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటే కొంత తెలుస్తుంది, కొంత ఎక్స్పోజర్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు నిజమైన ఇండియా ఎట్లా ఉంటుంది, ఈ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎట్లా ఉంటుంది అంటే మీరు బయటికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక స్మాల్ టౌన్ వెళ్ళాలి, స్మాల్ విలేజ్ వెళ్ళాలి. అట్లాంటి నేను పర్టికులర్గా పెట్టుకుంటాను. చుట్టుపక్కల ఉన్న చిన్న టౌన్స్ ఏంటి, అక్కడ వెళ్ళి కొంతకాలం ఉండటం, లేకపోతే నా రూట్లో అది భాగంగా చేసుకోవటం. అక్కడ కొన్ని అనుభవాలు మీకు వస్తాయి, మీరు చూస్తారు. యూ కనెక్ట్ టు దట్. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తేనే సిటీకి మనం ఉన్న ప్రాంతానికి ఒక 50-60 కిలోమీటర్లు బయటకు వెళ్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈజ్ రియల్ ఇండియా. ఇది కాదు. మీకు ఏ సిటీకి వెళ్ళినా ఇట్లానే ఉంటుంది. మన హైదరాబాద్ సిటీ లాగా ఉంటుంది. మీకు అంత దూరం వెళ్ళక్కర్లేదు. సో రియల్ చూడాలంటే బయటికి వెళ్ళాలి. అదొకటి చూస్తానండి. ఇంకొకటి నేను బాగా ఇష్టపడేది, ఎక్కడ వేర్ యూ కెన్ సీ ద లోకల్ కల్చర్, వేర్ యూ కెన్ మీట్ ద లోకల్ పీపుల్ ఈజ్ మార్కెట్స్, అంగళ్ళు. మీకు ఎంత చేంజ్ అయినా, అంటే మీకు సూపర్ మార్కెట్స్ రావచ్చు, ఇదంతా రావచ్చు, కానీ మీరు ఒక 100 కిలోమీటర్లు బయటకు వెళ్ళి హైదరాబాద్లో మీరు ఆ ఊరు అంగడి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ థర్స్డేనో ఎవ్రీ ఫ్రైడేనో ప్రతి ఊరికి ఉంటుంది. అక్కడ ఉంటే ఆ కల్చర్ అట్లానే ఉంటుంది చాలా వరకు. ఆ చుట్టుపక్కల విలేజెస్ నుంచి రావటం, వాళ్ళు అమ్మటం. సో యూ కెన్ సీ ద రియల్ కల్చర్ అక్కడ. తర్వాత ఫుడ్ గురించి అంటే నేనే ఆలోచించాను, అంత భోజన ప్రియుడినా లేకపోతే అంత తింటానా అని. అంటే నేను ఒకటి అన్నారు, బహుశా వేణుగోపాల్ గారు అన్నట్టున్నారు. ఏంటంటే నేను ఫుడ్ని ఆ సంస్కృతిలో భాగంగా చూస్తాను. ప్రతి సంస్కృతికి, ప్రతి కల్చర్కి ఫుడ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్.
ఇప్పుడు మనదే చూడండి, ఇక్కడ ఒక ప్రతి 50 కిలోమీటర్స్ దాటినా మీకు కొత్త వంటకాలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మనది మనం గొప్ప అనుకుంటాం. మన రుచి మనకు బాగానే ఉంటుంది, కానీ ఎవరికి వాళ్ళది గొప్ప. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ రుచులు, వాళ్ళ వంటకాలు వాళ్ళవి గొప్ప. అయితే నేనేమనుకుంటానంటే ఎవరిది వాళ్ళకే గొప్ప అయినప్పుడు, నేను వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తింటున్నట్టు ఒక 2 రోజులు తిందాం. మళ్ళీ మామూలుగా వెళ్తే మన ఇంట్లో తినేది ఎక్కడికి వచ్చినా అదే కదా, మళ్ళీ రావు కదా వాళ్ళలాగా. మళ్ళీ దాంట్లోనూ మీరు ఏదో పెద్ద 5 స్టార్ హోటల్ రెస్టారెంట్కి వెళ్తే మీకు తేడా తెలియదు. మామూలుగా ఇక్కడ ఎవరెవరైతే మీరందరికీ ఒక ఏరియాలో చిన్న మెస్ ఉంది, అది చాలా ఫేమస్, అందరూ వెళ్తారు, ఆ సమాచారం మీకుంటే మీరు వెళ్ళి తింటారు. అట్లాంటివి కొద్దిగా చూస్తానండి. తర్వాత ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మన ఇండియన్, మన భారతీయ దీంట్లో వంటకాల్లో మీరు చూస్తే కూరలు కానీ దీంట్లో కానీ, ఇది మీరు ఊహించగలరా? మన కూరలు టమాటా లేకుండా, పచ్చిమిరపకాయలు లేకుండా, ఆలుగడ్డలు, బంగాళాదుంపలు లేకుండా మీరు ఊహించగలరా? ఈ చాలా ఇంటిగ్రల్ పార్ట్ మనం వాడే దాంట్లో. ఇవి మనకి కాదు అసలు, ఇవన్నీ సౌత్ అమెరికా నుంచి వచ్చినాయి. అంటే ఇట్లాంటి హిస్టరీ మనకు తెలుస్తుంది. మన సీతాఫలం కానీ, సపోటా కానీ, ఇవన్నీ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారు. అట్లానే అక్కడ మ్యాంగోస్, బనానాస్ పండిస్తారు బాగా. అవి ఇక్కడి నుంచి వెళ్ళింది, మన ఇండియా నుంచి కానీ, సౌత్ ఈస్ట్. అట్లా కొన్ని మనం ఏదైతే మనం అనుకుంటామో అవి కాదు. అట్లా అంటే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఆ ఓపెన్ మైండెడ్నెస్ అనేది మృణాలిని గారు చెప్పారు. అది ఐ థింక్ ఐ అడాప్ట్ దట్. మనం అంటే మేము మెడిసిన్ చదివినప్పుడు ఒకటి అనేవాళ్ళు, యూ విల్ సీ సంథింగ్ వెన్ యూ లుక్ ఫర్ ఇట్. మీరు ఇంకోటి కూడా అన్నారు, అంటే మీకు ఆకారం రూపాన్ని చూస్తే కాదు, దాని వెనక ఏముందో చూస్తే కానీ మీకు కనపడదు. అట్లా ఓపెన్ మైండెడ్గా ఉంటాను. ఇంకోటి జడ్జ్మెంటల్గా ఉండకూడదు. జడ్జ్మెంటల్గా ఉంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం అంతా మనకే తెలుసు అనుకుంటే వేరే వాళ్ళని అడగాల్సిన పని లేదు. ఓపెన్ మైండెడ్నెస్ ఉంటే మీకు ఇంటరాక్షన్ కూడా బాగుంటుంది. అదొకటి నాకు అనిపించింది. తర్వాత సోలో ట్రావెలింగ్, అది నేను రాసిన ఫస్ట్ పుస్తకం ఊహల కందని మొరాకోలో కొన్ని చాప్టర్స్ ఫ్యామిలీతో వెళ్ళాను, కొన్ని ట్రెక్ పరంగా ఒక గ్రూప్ తోటి వెళ్ళాను. ట్రెక్స్ అన్ని గ్రూప్తో చేస్తానండి, అందుకని దానికి అట్లా చేస్తేనే బాగుంటుంది. అది హిమాలయాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, మీరు కిలిమంజారోలోకి వెళ్ళినప్పుడు కానీ అంతమంది ఉంటేనే మీకు ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. యూ కెన్ హెల్ప్ ఈచ్ అదర్. అంత దాంట్లో కూడా మీకు యూ హ్యావ్ యువర్ సాలిట్యూడ్. ఏకాంతం కావాలంటే మీకు ఉంటుంది, మనుషులు కూడా ఉంటారు, అది ట్రెక్స్కి వేరే. బట్ నేను నా అంతటా నేను వెళ్ళినప్పుడు ఒక్కడ వెళ్తేనే మీరు అది అనుభవిస్తారు. ఇప్పుడు మీతో ఒక పార్ట్నర్ ఉన్నా మీకు సగం టైం మీ పార్ట్నర్కి వెళ్ళిపోతుంది తెలియకుండా. అండ్ మీకు పార్ట్నర్ ఉన్నారు కాబట్టి ప్రపంచంలో ఎవరు మీకు పార్ట్నర్ కావాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ మీకు ఉన్నారు కదా, మీరు లాటిన్ అమెరికా వెళ్ళడానికి ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక్కళ్ళుగా వెళ్ళినప్పుడు పీపుల్ ఆర్ క్యూరియస్ అబౌట్ యూ. మీతో మాట్లాడిస్తారు, మీతో మాట్లాడతారు. ఆ సాలిట్యూడ్ అనేది మీరు ఎంజాయ్ చేయగలిగితే, మిమ్మల్ని మీరు ఫ్రెండ్గా, మీలోనే మీ ఫ్రెండ్స్ చూసుకుని మీరు ప్రయాణం చేయగలిగితే కొంత ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అనుభవాలు వస్తాయి. అంటే మనకు ఆ ఎక్స్పోజర్ వస్తుంది, అంటే ఆ బ్యారియర్స్ లేయర్స్ పోయి. తర్వాత ఇంకొకటి వేణుగోపాల్ దానికి దానికి స్పందిస్తానండి. ఏంటంటే ఈ మీరు ఎట్లా వీళ్ళతో మాట్లాడగలుగుతారు, మీరు సైకాట్రిస్ట్గా కాబట్టి లేకపోతే అది కాదు. అంటే ఇప్పుడు మనం హ్యూమన్ ఇంటరాక్షన్స్లో బ్యారియర్స్ మనం పెట్టుకుంటాం. అంటే ఎదుటి మనిషి గురించి మనకి ఎన్నో అపోహలు ఉంటాయి, ఎన్నో భయాలు ఉంటాయి, ఎన్నో జడ్జిమెంట్స్ ఉంటాయి, ఎన్నో ప్రిజుడిసెస్ ఉంటాయి. అంటే ఒక ఫ్యూ మినిట్స్ మనం అవి తీసేసి, ఆ పొరలన్నీ తీసేసి మనం చూస్తే మనకు వేరే ప్రపంచం కనిపిస్తుంది. అది అప్పుడు ఆ ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు కూడా అంతే ఓపెన్గా ఉంటారు మనతో. అండ్ అది ఒక టూల్, దాంతో మీరు యూఆర్ ఏబుల్ టు రిలేట్ బెటర్. వాళ్ళు చెప్తారు, ఆ ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి. తర్వాత లాంగ్వేజ్ గురించి రాలేదు కానీ అడుగుతూ ఉంటారు లాంగ్వేజ్ గురించి. లాంగ్వేజ్ ఎప్పుడు
దెర్ ఇస్ యూనివర్సల్ లాంగ్వేజ్ అని నేను నమ్ముతానండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం గూగుల్ ట్రాన్స్లేటర్ అని వచ్చింది, మనకి చెప్తే చాలా ఈజీగా ట్రాన్స్లేట్ చేస్తుంది, కాన్వర్జేషన్ ఈజీ అవుతుంది. దానికి కూడా మరి ఇప్పుడు వాళ్ళే, మీరు అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మీకు వైఫై ఉండదు. చాలా వరకు బాడీ లాంగ్వేజ్తో కూడా, అంటే మీకు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి మీకు లాంగ్వేజ్ రాకపోయినా వాళ్ళకి మీరు ఒక ట్రావెలరు, వాళ్ళ ప్రాంతానికి వచ్చారు, వాళ్ళ ప్రాంతాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు చాలా బాగా స్పందిస్తారు. ఇంకొక థీము గురించి ఒక 2 విషయాలు చెప్తాను. డేంజరస్ ఇవన్నీ మాఫియాలు ఇవన్నీ చాలా మన వ్యక్తులు మాట్లాడారు, నా పుస్తకంలో కూడా చాలా ఉంటుంది. అయితే మరి మీకు డేంజర్ కలగలేదా? మీరు మాఫియా ముఠాలు, తర్వాత డెత్ రేట్ ఎక్కువ, క్రైమ్ రేట్ ఎక్కువ, అది ఇది అంటే ఒక 3 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఏంటంటే కొంత రిస్క్ అనేది ఎప్పుడు తీసుకోవాలి, లేకపోతే మనం వెళ్ళకపోతే మనం చూడలేము. రెండోది అనుభవం. నేను ఎన్నో రోజుల నుంచి తిరుగుతున్నాను కాబట్టి మనకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం హీఈస్ ఎ జెన్యున్ ట్రావెలర్, అంటే మన దేశం చూడటానికి తనంతట తను ఒక బ్యాగ్ వేసుకుని వచ్చాడంటే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత క్రిమినల్ అయినా ఎవరైనా, వాళ్ళు మిమ్మల్ని స్పందించడం మీతో చాలా బాగుంటుంది. అంటే మీరు రోడ్డు మీద నడిచే ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు మీకు తెలియదు, యూ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. బట్ నార్మల్గా ఏంటంటే ఒక సామాన్య మానవుడు, మ్యాన్ ఆన్ ద స్ట్రీట్ అంటారు, మ్యాన్ ఆన్ ద స్ట్రీట్ ఎప్పుడూ మీతో బాగా రియాక్ట్ అవుతాడు. అంటే మీరెవరు, మీ ఉద్దేశం ఏంటి, మీరు ఎందుకు వచ్చారు అని తెలిసినప్పుడు. అదే మనం దాంట్లో ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. కల్చరల్ సెన్సిటివిటీ అంటారు, అంటే వాళ్ళ సంస్కృతిని మనం గౌరవించాలి. అంటే మనకేదో తెలుసు అనుకుని వాళ్ళని అవహేళన చేయటం, లేకపోతే ఇప్పుడు పలానా ప్రార్థన మందిరానికి మీరు వెళ్తున్నప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంది, వాళ్ళు నేను ఇట్లానే అట్లా తప్పది. అంటే మీరు ఎవరు చూడలేదు కదా నేను వెళతానంటే అది కాదు. అక్కడ మనం జెన్యున్గా బిలీవ్ చేయాలి, అది వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కృతిలోకి మనం వచ్చాము కాబట్టి మనం అది పాటించాలి. మీరు రూల్స్ పాటించినప్పుడు, ఇది చేసినప్పుడు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది కొద్దిగా సెన్సిటివ్ విషయం. అంటే మన చాలామంది వెస్ట్రన్ కంట్రీస్లో నైట్ లైఫ్ అని ఉంటుంది, ఆఫ్టర్ 11 దానికి వెళ్ళకూడదు. అక్కడ ఎప్పుడైతే మనం మోరల్గా మనం ఒక స్టెప్ కిందకి దిగామో, మన మీద ఏదన్నా ఇల్లీగల్ పని చేయడానికి వాళ్ళకి లెజిటిమసీ వస్తుంది. అది నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆ నైట్ లైఫ్ అట్లాంటి, అది అంత దూరానికి లండన్లోనే తిరగచ్చు దానికి, మీరు నైట్ లైఫ్ కావాలంటే. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ప్రికాషన్ నేను తీసుకునేది, మీరు ఎప్పుడైనా ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మీకు సేఫ్టీ ఉంటుంది. మీకు ఎక్కడ ఉన్నా సరే, మీరు జనసాంద్రత ఉన్న దగ్గర, జనాలు ఉన్న దగ్గర, సిటీ సెంటర్స్ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, మీరు ప్రజల మధ్యలో ఉంటే యూజువల్గా అక్కడ కొద్ది పోలీస్ ప్రెజెన్స్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంటుంది, మీకు సేఫ్టీ ఉండదు. అట్లానే మరి బయటికి వెళ్ళకూడదా అంటే మీరు వెళ్ళొచ్చు, కొంత ప్రికాషన్స్ తీసుకుని వెళ్తే ఏం కాదు. అంటే భయపడతా ప్రయాణాలు చేయనండి, నేను చేయకూడదు కూడా. అట్ ద సేమ్ టైం రెక్లెస్నెస్ అంటారు, అంటే నిర్లక్ష్యంగా కూడా చేయకూడదు. యూ షుడ్ హ్యావ్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. నాకు అదృష్టవశాత్తు ఇప్పటి వరకు నాకు అట్లాంటి పెద్ద మేజర్ ఎక్స్పీరియన్స్ ఏం జరగలేదు. అట్లీస్ట్ ఈ పుస్తకం వరకైతే జరగలేదు, ఏదన్నా జరిగి ఉంటే మళ్ళీ చెప్తాను. కానీ ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హియర్. కానీ అది మాత్రం నేను యూనివర్సల్గా చూశానండి. ఎక్కడైనా సరే మీరు ఒక ట్రావెలరు, మీరు వాళ్ళ కంట్రీని చూడటానికి వచ్చారంటే వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు, సాధ్యమైనంత హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేయకపోయినా మీకు హాని చేయరు. ఓకే షూర్. 2 నిమిషాలు, 3 నిమిషాలు. అయితే ఒక్క లాస్ట్ నిమిషం ఒకటి చెప్పి చేస్తానండి. అయితే ఈ ప్రస్తావన కొన్ని స్పందిస్తున్నాను మనం చెప్పినట్టన్నిటికీ. ఇప్పుడు ఎందుకు వెళ్తారు ప్రయాణాలంటే, సైట్ సీయింగ్ ఉంటుంది, నేచురల్ బ్యూటీ ఉంటుంది, తర్వాత అక్కడ కల్చర్ గురించి కొంత తెలుసుకోవాలని ఉంటుంది, మీ రొటీన్ నుంచి మీకు బ్రేక్ ఉంటుంది. అట్లా రకరకాల లేయర్స్ ఉంటాయి. అంటే నేను వెళ్ళేది మన ప్రజలతో కలిశారు ఇదంటే, నేను ప్రజలతోటే కలుస్తానికి వెళ్తాను, మీరు చూస్తాను, అన్నీ చూస్తాను, నేను కూడా అన్నీ చూస్తారు, అన్నీ చేస్తారు. అంటే ఆ ఓపెన్నెస్ అండి, అంటే ఒక క్యూరియాసిటీ, దాన్ని మరి తెలుగులో జిజ్ఞాస అంటారో ఐ డోంట్ నో.
బట్ మీకు ఒక రిసెప్టివ్నెస్ ఉండాలి. అంటే యూ షుడ్ బి లైక్ ఎ స్పాంజ్. మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నదంతా మీరు అబ్జర్వ్ చేసేది అన్నీ చేస్తారు. మీరు ఆ సైట్ సీయింగ్ చేస్తారు, దాని హిస్టరీ చేస్తారు, ఇది చేస్తారు అన్నీ. అట్లానే మన సుబ్బారావు గారు అన్న దానికి ఆయన ట్యాబ్లరీ ఫామ్ చేశారు. ఏది స్ప్రెడ్షీట్స్ అంటే నాకు మహా భయం, చిరాకు. అంటే నేను మేనేజర్గా, మెడికల్ డైరెక్టర్గా 14 years చేస్తున్నాను. నేను అదొకటే చెప్తాను, నేను అన్నీ చేస్తాను కానీ స్ప్రెడ్షీట్స్ మాత్రం చూడను. నేను ఇంకా కొద్దిగా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, కానీ నేను ఈ మేనేజ్మెంట్ ఇవన్నీ చూడలేక నేను పేషెంట్స్నే చూస్తానని అక్కడికి ఆగిపోయాను. మా స్ప్రెడ్షీట్ అవుతుంది. నన్ను స్ప్రెడ్షీట్లో పెట్టారంటే చాలా క్యూరియాసిటీ వచ్చింది. అంటే అవన్నీ అంత మ్యాథమెటికల్గా చెయ్యం. యు ఆర్ వాట్ యు ఆర్. అంటే మీరు చూసే ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటారు. మీరు చూసే కొన్ని ఉంటాయి. అంటే నేను అన్నీ చూసి అంత సమగ్రంగా చేస్తా అంటే చెయ్యను. మీరు చేసే క్రమంలో కొన్నిటి మీద చూస్తారు, కొన్నిటి మీద ఆసక్తి చూస్తారు. ఇదేదో మనకి చదువుకున్నాం కదా, ఇది ఎప్పుడో దీని గురించి వార్త వచ్చింది కదా, దాని గురించి కొద్దిగా తెలుసుకుందామని, లోకల్ పీపుల్ ఏమనుకుంటున్నారని. పనామా పేపర్స్ గురించి మనం మొత్తం చదివాం. పనామాలో ఉన్నాను నేను, దీని గురించి చాలా సేకరించవచ్చు, అసలు కనుక్కుంటామంటే నలుగురు అడిగితే ఏంటో మాకు తెలియదు, ఊరికి బయట గొడవ అవుతుంది, నోబడీ కేర్స్ అన్నట్టు. ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ పనామా. ఒక పనామాలో ఉన్న బ్రోకర్ వల్ల జరిగింది. అప్పుడు తెలిసింది నాకు, ఒక బ్రోకర్ ఆఫీస్లోంచి లీక్ అయింది. నథింగ్ టు డూ విత్ పనామా సిటీ. అట్లా కొన్ని తెలుస్తూ ఉంటాయి. సో అంత అయితే నా దృష్టిలో ఏంటంటే, మీరు అంత మ్యాథమెటికల్గా చూసినప్పుడు, నేను ఇది చూడాలి, ఇది చూడాలి, ఇది చూడాలన్నప్పుడు యూ లూజ్ ద చామ్. యూ డూ వాట్ యూ డూ అండ్ యూ క్యాప్చర్ వాట్ యూ క్యాప్చర్. మీకు కొన్నింటిలో ఆసక్తి ఉంటుంది, కొన్నింటిలో ఉండదు. దాన్నే ఎక్స్ప్లోర్. హిస్టరీ గురించి నాకు కొంత ఆసక్తి ఎక్కువ, దాని గురించి వెళతాను. ఆ హిస్టరీ కూడా ఏంటంటే నాకు ఎక్కడో టచ్ అయిన హిస్టరీ. ఇప్పుడు ఒక దేశం కొలంబియా అంటే మొత్తం హిస్టరీ నేను చూడను. మీరు అన్నట్టు ఎస్కోబార్, అది మేము యంగ్ పీపుల్గా ఉన్నప్పుడు ఎప్పుడు వార్తలు వచ్చాయి. దాని గురించి ఇంట్రెస్ట్ ఎందుకంటే అసలు ఏం జరిగిందనేది. మరి కొలంబియా అంటే చాలా కాంప్లెక్స్ కంటే చాలా హిస్టరీ ఉంటుంది. ఖచ్చితంగా నేను అన్ని టచ్ చేయలేను కూడా. అట్లా మనకి ఇష్టమైన కొన్ని ఉంటాయి. ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తానండి. మరి దాంట్లో అంత పోయిటరీ ఉందన్నారు, అదన్నారు. నేను ఖచ్చితంగా ఐఎమ్ నాట్ ఎ రైటర్. ఐ లవ్ ట్రావెలింగ్. ఐ హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ ట్రావెలింగ్. ఇట్ ఇన్స్పైర్స్ మీ. ఒక్కొక్కసారి నేను నా నోట్స్ రాసుకునేటప్పుడే చాలా రాసుకుంటాను. అయితే నేను ఇక్కడున్న క్రమంలో ఆదినారాయణ గారు వెళ్ళిపోయారు. ఆయన మీరు రాయాలి, లండన్ వచ్చినప్పుడు రాయాలన్నారు. సరే, ఇంగ్లీష్లో నేను అన్నది ఫేర్ చేసి ఫేస్బుక్లో రాయటం మొదలుపెట్టాను. అది నాకు అప్పుడు తెలిసింది ఐ కెన్ రైట్ అని. ఎందుకంటే ఎట్లా రాయాలి, నేను వ్యాసాలు ఏదంటే ఏదో నాకు సంబంధించిన ప్రొఫెషనల్ రిపోర్ట్స్ నేను రాసుకున్నాను, కానీ దీనికి రైటర్ అంటే క్రియేటివిటీ ఉండాలి, ఏమి ఉండాలి. నేను రీడర్ని కానీ రైటర్ కాదనుకున్నాను కదంటే పెన్ను పేపర్ మీద పెడితే వెళ్ళిపోతుంది. సో అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత క్రెడిట్ అంతా అమరేంద్ర గారిది. ఆయన దాన్ని మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి బుక్ ఫామ్లో చేసి నేను చేశాను. నా వల్ల నా డైరీస్లోనే ఉండిపోయి అన్నీ. అది ఇక్కడ వచ్చిందంటే అమరేంద్ర గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆయన బేసిక్గా ట్రావెలరు, రైటరు, క్రిటిక్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని కొన్ని సూచనలు కూడా ఇచ్చేవాళ్ళు అక్కడక్కడ. కొంత అంటే నా ఇన్స్పిరేషన్ తోటి నేను ఒకదాని గురించి విపరీతంగా రాసేసినప్పుడు ఇంత ఎక్కువైపోద్దేమోనండి అనేవాళ్ళు. కొద్దిగా కుదించాల్సి వచ్చేది. కొంత నాకు పెద్ద ఇంట్రెస్ట్గా లేనిది, నేను అనుకోకుండా తక్కువ రాసిందంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కొద్దిగా మీకు తెలిస్తే ఎక్కువ రాయండి అంటే నాకు తెలిసిందంటే అట్లా కొన్ని సూచనలు ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఫైనల్ వర్డ్ ఏంటంటే అదే ఆ విషయంలోనే ఇబ్ను బటూటా, నేను మొరాకోలో బుక్లో ఒక ఫుల్ చాప్టర్ రాశాను ఆయన గురించి. ఈజ్ ఎ ఫేమస్ ట్రావెలర్. మన ఇండియాలో కూడా ఉన్నాడు, ఇక్కడికి వరంగల్ కూడా వచ్చాడు. ఆయన ఆ టైంలో మిడివల్ టైంలో మోస్ట్ ప్రొలిఫిక్ ట్రావెలర్ ఆయన అంటాడు ఏంటంటే, ట్రావెలింగ్ మేక్స్ యూ స్పెల్ బౌండ్ అండ్ టర్న్స్ యూ ఇంటూ ఎ స్టోరీ టెల్లర్. అంటే ట్రావెలింగ్ మిమ్మల్ని ఆశ్చర్యచకితులు చేస్తుంది, ఒక అంత ఇన్స్పిరేషన్ తెప్పిస్తుంది. దాంతో మీరు ఒక స్టోరీ టెల్లర్గా మారుతారు. బహుశా అది జరిగి ఉంటుంది నా విషయంలో. అంతకంటే నేను ఏమాత్రం ఐ డోంట్ నో, అంతకంటే నేను రైటర్ని కాదో నాకు తెలియదు. బట్ ఐ కెన్ రైట్, బట్ ఐ గెట్ ఇన్స్పిరేషన్. మేబీ మీరు అన్నట్టు ఆ స్కిల్ అవుతుంది, దట్ స్పిల్స్ ఆన్ టు ద పేపర్. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ.